ఇప్పుడు మనం చూడబోయేటువంటి కీర్తన తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలు అంటూ ఈ యొక్క కీర్తన సినిమా పాటకు సంబంధించినటువంటిది. అంటే ఆ పాటలో ఉన్నటువంటి కొన్ని వరసలను తీసుకుని ఈ యొక్క ఆధారం అంటే ఆ పాటను ఆధారం చేసుకుని ఈ యొక్క కీర్తన రాయడం జరిగింది. అయితే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఈ పాట కోసం నేను తీసుకున్నటువంటి శృతి నాకు అనుకూలంగా ఉన్నటువంటిది 4. స స ఏ మా ప ని స స ని ప మ గ రే స. వచ్చేటప్పుడు గాంధారం అనేది మనం టచ్ చేస్తాం. సుమారుగా మధ్యమావతి మెట్లు దానికి గాంధారం అని టచ్ చేస్తాం అనమాట. రేమ పని సాని పమగరిస ఈ యొక్క స్వరస్థానాలు నేను ఎంచుకున్నాను. అలాగే ఈ పాటను ఒకసారి చూద్దాం. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా అంటూ ఈ యొక్క కీర్తన జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద శ్రీ వెంకటరమణ శ్రీమన్నారాయణ అంటూ ఈ యొక్క కీర్తన చూద్దాం ఒకసారి. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క పాట యొక్క పల్లవిని చరణం చూద్దాము. కలియుగములో బాధలు బాపగా తిరుమల గిరిపై వెలసిన దేవ వెంకటరమణుడవే మా సంకటహరణుడవే జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద. ఇది చరణము. మిగిలిన చరణాలన్నీ కూడా ఇదే స్వరస్థానాల మీద నడుస్తూ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను స్వరాన్ని అయితే అందించట్లేదు, కేవలం సాహిత్యాన్ని మాత్రమే అందిస్తున్నా. ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాను. నేను కేవలం సాహిత్యం మాత్రమే తీసుకోండి, స్వరం అయితే ఇప్పుడు కాదు. నేను నెక్స్ట్ సెషన్స్ ఉంటుంది, నాకు ఒక 1000 పాటల టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ అనంతరం కూడా ఒక 1000 పాటల సెషన్స్ ఉంది. ఈ సెషన్స్ అంటే 1000 పాటలు అందించిన తర్వాత మీకు స్వరాన్ని అందిస్తాను. ఈ లోపల కామెంట్లు ఎవరు చేయొద్దు, స్వరాన్ని ఇవ్వండి స్వరాన్ని ఇవ్వండి అని. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై కలియుగ దైవముగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద. ఈ యొక్క కార్డింగ్ చూశారు కదా. కార్డింగ్ అంటే ఈ హ్యాండ్ కాదు, ఈ హ్యాండ్ చూడాలి. ఇలా కార్డింగ్ అనమాట. జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ.
ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ పాటకి మనము చిన్న రిథం అనేది ఒకటి యాడ్ చేసుకుందాము. టూ ఫోర్. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఈ యొక్క పాటకు 2/4 సరిపోయిందని అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా. జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద. ఓకే, 2/4 సరిపోయింది అనుకుందాం. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా. జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో కలియుగమ్ములో బాధలు బాపగ కలగిరిపై వెలసిన దేవ. కలియుగమ్ములో బాధలు బాపగ తిరుమలగిరిపై వెలసిన దేవ. వెంకటరమణుడవే మో సంకటహరణుడవే. జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద. అలమేలు మంగకు హృదయేశుడవై పద్మావతికి ప్రియనాథుడవై. అలమేలు మంగకు హృదదాసుడవై పద్మావతికి ప్రియనాథుడవై. పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము. పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము. జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద. శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో
ఆపద మృక్కులు గైకొనువాడ అడుగడుగు దండాలవాడ ఆపద మృక్కులు గైకొనువాడ అడుగడుగు దండాలవాడ వడ్డీ కాసులనే నీ కర్పింతుము దేవా వడ్డీ కాసులనే నీ కర్పింతుము దేవా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ ముప్పదివేల పద కవితలతో అన్నమయ్య అర్చించిన వాడా ముప్పదివేల పద కవితలతో అన్నమయ్య అర్చించిన వాడా అచ్యుతానంద హరి జో జో ముకుంద జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద